అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ వలన ప్రయోజనాలు ఏమిటి అనే విషయం మీద వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజీలో ఆ అకౌంట్ రకాలు అనేవి 5 రకాలుగా వర్గీకరణ ఉన్నాయండి. ఇందులో రోడిమి అకౌంట్ అనేది 2 లక్షల రూపాయల శాలరీ అబవ్ ఉన్న వాళ్ళకి గురించండి. ప్లాటినం అకౌంట్ అంటే ₹1,00,000 నుంచి 2 లక్షల మధ్యలోని, డైమండ్ అకౌంట్ అంటే 50,000 నుంచి ₹1,00,000 మధ్య, గోల్డ్ అకౌంట్ అంటే 25,000 నుంచి 50,000 మధ్య, సిల్వర్ అకౌంట్ అంటే 10,000 నుంచి 25,000 మధ్య. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ బట్టి ఉన్నటువంటి అకౌంట్ రకాలు 5 రకాల వర్గీకరణ అనుకున్నాం కదా. ఈ 5 రకాల అకౌంట్లు రకాన్ని బట్టి వాటి యొక్క ప్రయోజనాలు అనేవి ఉంటాయండి. ఈ శాలరీ అకౌంట్ వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి. ఖాతాలో ₹1 బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ అనేది ఉండదు. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ తాలూకా ఛార్జీలు అనేవి లేవు. అలాగే ఆటో స్విప్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్తుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండిన రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది. సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు అనేది వస్తుంది. అలాగే భారతదేశంలోని ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు. ఛార్జీలు అనేవి వర్తించవు. మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకోవచ్చు. శాలరీ కేటగిరీని బట్టి బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్, రోడియం, ప్లాటినం, డైమండ్, గోల్డ్, సిల్వర్ డెబిట్ కార్డు తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు మీ ఖాతాలను రూపాయలను ఆటోమేటిక్గా ఆ దేశం కరెన్సీలోకి మారి ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది. క్రెడిట్ కార్డు మీద కూడా ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందుతాయి. డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీల నుంచి 100% మినహాంపు అనేది ఉంటుంది. ఒక్క నెలలో ఎన్ని డీడీలు అయినా తీసుకోవచ్చు. నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు. దీనికి కూడా ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. ఆన్లైన్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ఛార్జీల నుంచి మినహాంపు కూడా ఉంది. మిగిలిన వారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు, కార్ లోన్స్, గృహ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు 2 లక్షల వరకు తీసుకోవచ్చు. డైమండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు గరిష్టంగా 1,50,000 వరకు తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ విభాగంలో వ్యక్తులు 75,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వాళ్ళకి ఈ సౌకర్యం లేదు. వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్ళకి ఏడాదికి 25% డిస్కౌంట్, డైమండ్ వాళ్ళకి 15% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఓటీటీ ఫుడ్ అగ్రిగేటర్స్ అంటే జొమాటో కానీ స్విగ్గీ వంటివి వాటి తాలూకు సబ్స్క్రిప్షన్ కూడా కొన్నాళ్ళ పాటు ఉచితంగా అందుకోవచ్చు. అలాగే మూవీ టికెట్లు బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ లభిస్తాయి. స్పా, జిమ్, గోల్ఫ్ క్లబ్ వంటి వాటిలో కూడా కాంప్లిమెంటరీ విజిట్స్ లభిస్తాయి. శాలరీ అకౌంట్ హోల్డర్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ప్రీమియం డబ్బును బ్యాంక్ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్ నుంచి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తాయి. అదనంగా డెబిట్ కార్డు మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డు నుంచి కవరేజ్ రూపంలో మరో 10 లక్షల వరకు వస్తాయి. మొత్తంగా కలిపి 40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్ చేసుకున్న 15 రోజుల లోపు డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే 30 లక్షల వరకు బ్యాంక్ నుంచి అందుతాయి. ₹1,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్. శాలరీ అకౌంట్ హోల్డర్కి ₹1,00,000 వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా ఈ కవరేజ్ అనేది ఉంటుంది. దీనికి అదనంగా ఏటీఎం కార్డు మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. కార్డు రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతూ ఉంటుంది. జీతం పొందే వ్యక్తి నేరుగా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కానీ యోనో యాప్ ద్వారా కానీ జీతపు ఖాతా తెరవ శాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్: పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, వ్యక్తిగత గుర్తింపు, శ్రీనామాకు సంబంధించినటువంటి కార్డు,
ఉద్యోగ ఐడి కార్డ్, సర్వీస్ సర్టిఫికేట్, రీసెంట్గా ఉన్నటువంటి ప్లే స్లిప్. ఇదంతా విన్న తర్వాత మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అరే నాకు ఇప్పటికి ఆల్రెడీగా బ్యాంకులో ఎస్బీఐ అకౌంట్ ఉంది కదా, దాన్ని శాలరీ అకౌంట్ కింద మార్చవచ్చా? అవును, మార్చవచ్చు. ఎస్బీఐలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను జీతం ప్యాకేజ్ ఖాతాగా మార్చవచ్చు. ఇందుకోసం పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని బ్యాంకుకి సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ నెలవారీ జీతం వరుసగా 3 నెలలకు మించి ఖాతాలో జమ చేయకపోతే జీతం ప్యాకేజీ కింద అందించబడినటువంటి ప్రత్యేక ఫ్యూచర్లన్నీ కూడా ఉపసంహరిస్తారు. అలాగే ఖాతా సమాచారం లేకుండా సాధారణ పొదుపు ఖాతాగా పరిగణించి అన్ని ఛార్జీలు విధిస్తారు. ఇవి సాధారణ పొదుపు ఖాతాలకు ఎలాంటి నిబంధనలు ఉంటాయో అవే వర్తిస్తాయి. మీకోసం మరెన్నో మంచి మంచి కంటెంట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.